నమస్తే అందరికి. సో మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అనేది తమిళ చూస్తే అర్థమై ఉండొచ్చు అనుకుంటా. సో ఇప్పటికీ మన సొసైటీ రోజులకి చాలా దిగజారిపోతుంది. సో దీని గురించి ఎవరు మాట్లాడకపోతే ఇక ఏదో అర్థం కాకపోవచ్చు. సో ఆల్రెడీ నేను దీని మీదకి వీడియో తీద్దాం, అందరికి చెప్దాం. ఎందుకంటే నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందరు భావిస్తున్నారు కాబట్టి, నన్ను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు కాబట్టి చెప్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే దీని మీదకి వెళ్ళడం నా ఫాలోవర్స్ కానీ నా ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరు ఒక చెడు దారిలో పోకుండా ఒక మంచి దారిలో పోవాలి, వాళ్ళు ఉండాలి మంచిగా లైఫ్ లో అని చెప్పేసి మాత్రం చెప్తున్నా. సో ఇప్పటికైనా సరే రేప్స్ దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నా. ఈ రేప్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీ నడవడం. సో ఎందుకంటే మనం దీని మీదకి కూడా చేయకపోయినా సరే, మనం దీని మీదకి వీడియో కూడా చేయకపోతే లాస్ట్ కి అనిపిస్తుంది, అరే దీని మీద కూడా చేస్తే అయిపోతుండే కదా, చెప్తే అయిపోతుండే కదా అని చెప్పేసి. ఇప్పుడు చేసినామంటే మనం చెప్పినాం ఆల్రెడీ, అన్ని చేసినాం, ఇక వినకపోతే ఇక వినలేదని చెప్పేసి ఒక ఉంటది మనకు. ఇక చేసినాం అన్నట్టు ఒక మాకు ఉంటది. సో దీని మీదకి వెళ్ళి ఇక మనం రేప్ కేసు గురించి రోజు రోజుకి చాలా దిగజారిపోతుంది. సో మీరు ఏంటంటే ఎప్పటికైనా సరే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఈ రేప్ కేస్ ఎట్లా అంటే మొన్న రీసెంట్ కేసు అన్నమాట. ఇక్కడ మన ఆంధ్రాలో జస్ట్ ఏడ మన గుడి లోపండి అమ్మవారి ముంగట. అది ఎట్లా అంటే నైట్ 11 గంటలకి. సో ఇద్దరు ఆల్రెడీ దొరికిపోయారు. అప్పటికి ఇద్దరు ఆల్రెడీ దొరికిపోయింది. చిన్న పాపమే, దగ్గర ఒక 15 సంవత్సరాలు అనమాట. అందులో నాకు కూడా అంతా క్లారిటీ తెలియదు. సో దాని నుంచి న్యూస్ కూడా చాలా లీక్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అయింది ఆ వీడియో కూడా. సో దాని గురించి కూడా చెప్దాం. ఇప్పటికీ ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఆమె 15 సంవత్సరాలు, వాళ్ళ మీద పోక్సో కేసు కూడా అయిపోయింది. చూసుకోండి మన ప్రజెంట్ సొసైటీ ఏడుందో అనేది. ఎప్పటికైనా సరే మీరు పాలిటిక్స్ లో అయినా సరే, పాలిటిక్స్ లో కూడా మీరు ఎట్లా అంటే ఎవరికంటే వాళ్ళు ఓటు వేయడం, వాడు ఏదో ఒకటి ఫ్రీ ఇస్తానగానే మీరు ఓటు వేయడం. వాడు ఇస్తా అన్నాడుగా, మీకు అది చేస్తా అన్నాడు, మాకు అవి చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, ఫ్రీగా ఇస్తా అన్నాడు అనగానే 10 తులాలు బంగారం ఇస్తా అన్నాడు నాకు ఓటు వేసి, నాకు ఒక మంచిగా ఒక ఇల్లు ఇస్తా అన్నాడు, ఒక 2 ఎకర్ ల్యాండ్ కూడా ఇస్తా అన్నాడు. చాలా ఉన్నాయి ఇట్లా అనే దానికి. ఇట్లా ఇస్తా అనగానే మీరు ఓటేయగానే పోయి గుద్దేస్తున్నారు అన్నదాన్ని. ఇట్లా అయితే మీరు ఫస్ట్ ఆలోచించండి, ఎవరికి ఓటు వేస్తున్నాము, ఎవరికి లేదు, ఎవరికి ఇవ్వాలి, ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి. అక్కడ కూర్చోబెడుతున్నావు అంటే ఎవరిని కూర్చోబెట్టాలన్నా. మన పాలిటిక్స్ రా ముందు ఎవడుండే, ఫస్ట్ ఎవడు ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉండే, అక్కడ ఏ ఇయర్ అయితే సంవత్సరాల్లో ఎవడు పాలిటిక్స్ ఎవడు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఎట్లా నడిచింది అప్పుడు. మనం ఆ టైంలో ఎట్లుండే, ఎవడు మంచి చేసిండు, ఎవడు లేడని దాని మీద ఎవరికి కూర్చోబెట్టాలి నువ్వు కరెక్ట్ గా. అలా నువ్వు ఇవ్వడానికి కదా ఫస్ట్ ఒకసారి ఆలోచించు. ఇవ్వడానికి ఏదో స్థానంలో నువ్వు ఆ చైర్లో కూర్చోబెడుతున్నావు అంటే ఫస్ట్ ఆలోచించు. అది ఆ స్థానంలో వానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరిని కూర్చోబెట్టాలన్నా. ఏం లేవు అన్ని ఆలోచించడం. ఇవ్వండి అంటే వాడు అది చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, మీరు ఓట్లు దళదానం ఉదయంగానే వాడు పాలిటిక్స్ లో పోయినాక కూడా వాడు కరెక్ట్ చేస్తున్నాడు ఏదైనా కరెక్ట్ చేసి. ఇంక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా నువ్వు నిజంగా చెప్పు, మీ ప్రజెంట్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలు ఎంత మందిని పంపిస్తున్నారు ఎప్పుడు ప్రజెంట్ పంపించట్లేరు. ఎందుకు పంపించట్లేరు? గవర్నమెంట్ స్కూల్స్ చక్కగా లేవు, క్లాసెస్ చక్కగా, ఏది కూడా చక్కగా. బాడీస్ లో మీరు కరెక్ట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎవరు కరెక్ట్ పెడుతున్నప్పుడు, అదే రాజకీయాలు ఎవరు కరెక్ట్ పెడుతున్న ప్రతి దాని ఇట్లాంటి దానికి మీరు అడగడానికి ఆన్సర్ ఉంటది. అది ఏం లేకుండా మీరు తలదానే చేస్తే వాడు రాజకీయాలు ఏం చేస్తాడు, వాడు పాలిటిక్స్ అయినా సరే నువ్వు చేసినంత వరకు నువ్వు ఎవరిని కూర్చోబెట్టాలన్నా. అట్లా ఏం లేకుండా మీరు గుడిసే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సొసైటీ రోజు చాలా దిగజారిపోతుంది. ఈ రేప్ కేసు అయినా కూడా సరే, ఇప్పుడు గుద్దవలసినోడు కూడా ఉంటాడు, గుద్దవలసినోడు లేనోడు ఇంకొకడు ఉంటాడు. వాడు పూర్ మంచిడు, గుద్దవలసినోడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు వాడి ఇంట్లో అయింది, వాడు గుద్దవలసిన ఇంట్లో అయింది, వాడు అయినప్పుడు వాడు పోయి వాయిస్ రేజ్ చేస్తాడు, వాడు పోయి చేస్తాడు, ఇట్లా అయిందా అని చెప్పి చేస్తాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళని ఎగ్జాంపుల్, ఇప్పుడు వీళ్ళు లేనోళ్ళు పూర్ మంచి ఏం లేనోళ్ళు వీళ్ళ దగ్గర అవుతుంది. అయినప్పుడు పోయి అడిగినా అని ఏం చేస్తారు, వీళ్ళు లేనోరు రాబోయే ఏం కాదు రాబోయే అని చెప్పి తీసి పడేస్తారు.
అదే ఉన్నాడైతే వాడి దగ్గర పైసలు ఉన్నాయి, గుద్దపరిచినాడు, వాడు చేయగలుగుతాడు, వాడు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. మొత్తం మీరు పోయి వాడి మీద వాయిస్ రేజ్ చేస్తారు. గుద్దలు పిలిచినోడు లేనోడు. ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరినో ఇంట్లో అవుతుంది. ఎవరి ఇంట్లో అయినప్పుడు వాడి ఇంట్లో అయింది, మన ఇంట్లో కాలేదు కదా. వాడి ఇంట్లో అయింది, వాడు చూసుకుంటాడు. ఎవరినో చెల్లెకో అమ్మకో ఎవరికి అయింది, మన ఇంట్లో మనం బాగానే ఉన్నారు ఇక. ఎవరింట్లో అయింది మనకు అవసరం లేదు, మనం మంచిగానే ఉన్నాం. ఎవరింట్లో అయితే వాడు చేసుకుంటాడు. ఇట్లా చూసిన దానికి ఇంకా పెరుగుతూనే ఉంటది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఇంట్లో రేప్స్ పెరుగుతూనే ఉంటాయి కానీ తక్కువ. ఎవరింట్లో అయితే ఏముంది, వాడు మా ఇంటోడే, వీడు మా ఇంటోడే అని చెప్పేసి మీరు అందరు కలిసి కట్టి పోయి వాయిస్ రేజ్ చేయాలి. ఎవరింట్లో అయితే అని చెప్పేసి సైలెంట్ అయితే కాదు, ఇంకా కూడా అయితేనే ఉంటాయి. మీరు అందరే కలిసి ఎవరింట్లో అయినా సరే ఇంకా వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి కొట్లాడుతున్నారే, ఇవ్వడానికి సరే ప్రతి ఉన్న దాంట్లో అయినా సరే మీరు అడగాల్సిన హక్కు మీకు ఉంది, అడగాలి. ఎందుకంటే ఎవరింట్లో అయితే ఏముంది, వాడు మా సంబంధం ఉన్నాడు అని చెప్పేసి మీరు అందరు కలిసి అడిగితేనే వాయిస్ రేజ్ చేస్తారు ఒకటి ఉంటది. మీరు ఏం లేని ఎవరి ఇంట్లో అయిందని చెప్పేసి అడిగితే కాదు కదా ఇప్పుడుకున్న సొసైటీలో. నేను చెప్తున్నా ఎప్పటికైనా సరే మీరు అందరూ ఏదంటే పాలిటిక్స్ లో కూడా ఎవరిని కూర్చోబెట్టాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా సరే ఏ మూడు కరెక్ట్ ఉన్నాయి చెప్పండి మనకి, విద్య, న్యాయం, పేదరికం. ఏ మూడు కరెక్ట్ ఉన్నాయి మనకి? లేవు. ఎక్కడున్నాయి? కరెక్ట్ గానే లేవు. అందుకని ప్రజెంట్ ఉన్న సొసైటీ కూడా ఇట్లా ఉంది. పాలిటిక్స్ లో కూడా ఇట్లా ఎవరిని కూర్చోబెట్టాలి ఆడ అనేది మీకు హక్కు ఉంది. ఎవరికి వేయాలి, ఎవరు లేడు, ఎవరు కరెక్ట్ చూస్తాడు మనల్ని. అట్లా మీరు ఏది అడగకుండా వానికి రేజ్ చేయకుండా ఉంటే కాని పని. వానికి వేసినావు, ఇప్పుడు చేసినావు, అన్ని చేసినావు, వానికి అడిగే హక్కు నీకుంది. వానికి అడిగే హక్కు నీకుంది. నువ్వు అడగచ్చు, అప్పుడు నువ్వు వాయిస్ కూడా రేజ్ చేయవచ్చు. అప్పుడు అరే చేసినప్పుడు అవి నువ్వు ఏం చేసినావు, ఏం లేదు పాలిటిక్స్ లో మాకు అన్ని ఇస్తున్నావు కదా అన్నప్పుడు మీరు వేసినాక వాడు చేస్తున్నావు, మరి లేదు. ఎందుకు? అందుకని అంటున్నా, ఎవడు కూడా స్టార్టింగ్ లో ఎవడైనా సరే ఎవడని చెప్తాడు, ఎవడు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నంత వరకు మాత్రమే చూస్తాడు. తర్వాత ఎవడు ఏమి ఇయ్యడు. వాడిని ఎవరిని కూర్చోబెట్టాలి, అన్న కూర్చోబెట్టాలి. ఎప్పటికైనా సరే ఒకసారి ఆలోచించాడు వానికి వేయాలి ఎవరు లేదని చెప్పి. ఏ రేప్స్ మర్డర్ కేసెస్ కూడా రేప్స్ కూడా చాలా అవుతున్నాయి, రేప్స్ మర్డర్స్ చాలా అవుతున్నాయి. దేని గురించి కూడా సరే ఎవరి ఇంట్లో అయినా సరే మీరు పోయి అడగాలి. ఇట్లా అవుతుందని చెప్పేసి మీరు గట్టికి పోయి వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి అడుగుతున్నారా, ఇది కూడా అడగాలి. మీరు వాయిస్ రేజ్ చేయాలి, మీకు హక్కు ఉంది. ఇది అందరు కలిసి అడగాలి. ఎవరి ఇంట్లో అయితే కాదు, అందరు కూడా పోయి అడగాలి. అడిగే హక్కు మీకు ఉంది, మీరు చేయాలి. అది ఎవరి ఇంట్లో అవుతుందని చెప్పేసి సైలెంట్ కూర్చుంటే ఇంకా కూడా అయితే చూడండి. ఇంకా కూడా మీరు ఆడింట్లో అవుతుంది, వీనింట్లో అవుతుంది అని కూడా కాకుండా ఎవడైనా సరే మనోడే రాబే అని చెప్పేసి అనుకోవడం మీ హక్కు ఉంది. అనుకోవాలి. మీరు అనేది పోయి ఆడ అడగాలి. పాలిటిక్స్ అయినా సరే చెప్తున్నా. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, దీని మీద కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నేను చేయాలి, మా వాళ్ళకి చెప్పాలి, మా ఫాలోవర్కి చెప్పాలి. నా ఇన్స్పిరేషన్ గా ఒక నన్ను ఇన్ఫ్లుయెన్సర్ గా భావిస్తున్నారు కాబట్టి నేను చెప్పాలి అని అనుకుంటున్నా. నేను కరెక్ట్ గా చెప్పాలా లేదా నాకైతే తెలియదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సో నేను తప్పుగా చెప్పుంటే సో ఇగ్నోర్ చేసేయండి. కామెంట్ లో చెప్పండి, మీరు కామెంట్ లో కూడా చెప్పండి మీరు అన్నది కరెక్ట్ అని చెప్పేసి. సో ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ పక్క చేయండి, కామెంట్ కూడా చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాను. ఎందుకంటే నా వాళ్ళు ఒక కరెక్ట్ గా, నా అక్క వాళ్ళు, నా చెల్లె వాళ్ళు, మా అన్న వాళ్ళు, మా తమ్ముళ్ళు ఎవరైనా సరే ఒక తప్పు దారిలో పోకుండా కరెక్ట్ దారిలో పోవాలి, కరెక్ట్ గా భావించాలని చెప్పేసి మాత్రమే చెప్తున్నాను. సో ప్రతిగా చూడండి ఇక మీరే. సో ఒక్కసారి ఆలోచించండి ఇక మీరు ఏం చేస్తున్నారు, ఎట్లేదు, ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరు లేదని చెప్పేసి. మనకి మూడు కరెక్ట్ లేవు మనకి, అందుకని చాలా అవుతుంది రేప్స్ అనేది. సో దీని మీన్స్కి నేను కరెక్ట్ అనుకోవచ్చు. సో ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి. సో దీని మీకు నేను కరెక్ట్ అనే అనుకుంటున్నా, కరెక్ట్ గా నేను మాట్లాడనుండొచ్చు అనుకుంటున్నాం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సో నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. సో మీరు కరెక్ట్ అనిపిస్తే జస్ట్ కామెంట్ అనేది చేయండి, నేను కరెక్ట్ అనుకుంటుండొచ్చు అని చెప్పేసి. సో ఏమైనా తప్పు అంటే క్షమించండి. సో దీని మీకు కూడా ఇంకా మీరు రెస్పాన్స్ అయ్యి మీరు ఇంకా కూడా ఏమైనా ఎట్లా కాకుండా మీరు చూసుకోకుండా ఇంకా పాలిటిక్స్ లో ఎట్లా ఎవరిని కూర్చోబెట్టాలి దాని గురించి ఆలోచించి కరెక్ట్ అర్థమవుతుందా. సో దీని మీదకి కూడా ఇంకా చెప్దాం అని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా.
సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సో కరెక్ట్ మాట్లాడితే ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా వేయండి. బతుకుతా అడిగడోడి ఎవ్వడు అని భయం నా